హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాననమాట. ఇక ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా. కొన్ని రీజన్స్ వల్ల 1 వీక్‌గా నేను అసలు ఏ మాత్రం వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఐఎమ్ సో సారీ. మీకు వెయిట్ చేయించాను. కొంచెం అంత రెస్ట్ కావాలనిపించింది. అందుకోసమే చిన్న గ్యాప్ అయితే తీసుకున్నా. వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని గనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి హై పాయింట్స్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదామా. ఇదైతే నిన్నటి రోజున నేను పెసరపప్పు అంతా కూడా వాష్ చేసుకునేసి పెసరట్టు కోసం సోప్ చేసి పెట్టేసుకోవడానికి చేసుకుంటున్నాను. ఇక మెజర్మెంట్స్ విషయానికి వెళ్తే మాత్రం నేను ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. మీరు ఏదైతే వేసుకుంటారో ఆ దాంతోనే మెజర్ చేసేసుకోండి. 2 గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను, పావు గ్లాస్ అంతా బియ్యం తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నాను అనమాట. ఇది మెజర్మెంట్స్. ఈ పక్కా మెజర్మెంట్స్ తో మనం గనక పెసరట్టు చేసామంటే చాలా 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 బాగా వస్తాయి. మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట. ఒక 3-4 సార్లు చక్కగా వాష్ చేసుకునేసి సోప్ చేసుకుని పక్కన పెట్టేశాను అనమాట. అండ్ రేపటి కోసం ఈ దోస తవ అంతా కూడా నీట్‌గా సీజనింగ్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసుకునేసి. ఈ ఐరన్ పాన్స్‌కి సీజనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేసుకున్నాం అంటే గనక నాన్ స్టిక్ లాగా హెల్ప్ అవుతుందనమాట. నేనైతే నీట్‌గా వాష్ చేసి ఇలా డ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంతా హీట్ కోసం సిమ్‌లో స్టవ్ ఆన్ చేసుకునేసి ఆయిల్ అంతా గ్రీస్ చేసుకోవాలనమాట. జస్ట్ కొంచెం అంత హీట్ ఇస్తే సరిపోతుంది. ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇంకంతే పక్కన పెట్టేసుకోవాలి. The next day. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పెసరపప్పు బాగా నానిపోయింది. ఇంక అది కొంచెం అంత వాష్ చేసేసుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా వేపుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కొంచెం అంత చింతపండు, సాల్ట్, చిటికెడంత షుగరు వేసేసుకునేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకుంటూ. వెల్లుల్లి యాడ్ చేయకపోతే అస్సలు టేస్ట్ ఉండదు. డెఫినెట్‌గా వెల్లుల్లి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఇన్‌స్టంట్ చట్నీ చేసేసుకున్నామంటే ఫటాఫట్‌గా మనకున్న హడావిడి టైంలో చాలా చాలా టేస్టీగా ఉంటది. టైమ్ సేవింగ్ కూడా. జస్ట్ ఇలా ఇంకా పోపిచ్చేస్తే సరిపోతుంది. చాలా బావుంటదనమాట ఈ చట్నీ. కొంచెం అంత గట్టిగానే కావాలనుకుంటే నీళ్లు తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేము ఇలా ఇష్టపడతాం కాబట్టి కొంచెం అంత వాటర్ ఎక్కువ వేసాను అంతే. మీరు వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే పెసరట్టు కోసం చేసేసుకుంటున్నాం అనమాట. కొంచెం అంత పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర యాడ్ చేసుకునేసి వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. టోటల్ ఆ మెజర్మెంట్స్‌కి నేను ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. 1 ఇంచ్ అంత అల్లం ముక్క యాడ్ చేశాను. ఒక 2 టీ స్పూన్స్ అంత జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇక టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకునేసి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసేసుకునేసి ఇంకా పెసరట్టు వేసేసుకోవటమే అనమాట. నేనైతే మార్నింగ్ 5:00 అలాగా లేచేసి ఇంకా పెసరట్టు అయితే వేసేస్తున్నాననమాట. ఇవైతే మా వారి కోసం, ఎందుకంటే డ్యూటీకి వెళ్తున్నారు మార్నింగే. ప్రతిసారి ఫస్ట్ టైమ్ చేసే దోసలు ఇలానే వస్తాయి. ఆ తర్వాత ఎంత బాగా వచ్చాయో అవి కూడా చూపిస్తాను. అంతే, స్టార్టింగ్ ఇంక అలానే ఉంటదనమాట. నాదెప్పుడు ఇదే సిచ్యువేషనే లేండి. ఓ 4 దోసలు అలాగా చేసేసి ఇంకా ఆయనకైతే బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ పెసరట్టు కాంబినేషన్‌గా కొంతమంది ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా! మేమైతే అది అస్సలు ఇష్టపడము. ఎందుకో తెలీదు కానీ మాకు పెసరట్టు, ఉప్మా కాంబినేషన్ అస్సలు నచ్చదు. చాలా మందికి అది మోస్ట్ ఫేవరెట్ కదా! పెసరట్టుకి అల్లం పచ్చడి ఈస్ ద బెస్ట్ కాంబో. బట్ కానీ పల్లి చట్నీ కూడా బావుంటది. ముఖ్యంగా కొబ్బరి చట్నీ ఇంకా టేస్టీగా ఉంటది. ఇంకా మా వారైతే హడావిడి పడుతున్నారనమాట. టైం అయిపోయింది ఆల్రెడీ. 5:30కి అంతా స్టార్ట్ అయిపోతారు. అలానే ఉంటది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ అంటేనే చాలా హరీ బరీ జాబ్స్ అనమాట. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఇలా మార్నింగ్ రషెస్ ఉంటాయి. బాబోయ్! నిజంగా పోలీస్ డిపార్ట్మెంటే హెక్టిక్ జాబ్ అని చెప్తా నేనైతే.
ఇంకిక్కడైతే మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము అట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత వస్తున్నాయో, అసలు ఏమాత్రం అతుక్కుపోవట్లేదు. నాన్ స్టిక్ లాగే వస్తున్నాయి. అంతే కొంచెం అంత ఫస్ట్ టైమ్ మాత్రమే అలా ఇబ్బంది పెడుతుందేమో కానీ, ఇంకా ఆ తర్వాత చాలా చాలా ఈజీ అయిపోతుంది. అందుకోసమే అంటారేమో ఈ ఐరన్ పాన్స్ ఎక్కువగా వాష్ చేయకూడదని. ఇంకా మేమైతే సర్చ్ చేసేసుకుంటున్నాము. అసలు ఎంత వచ్చాయంటే టేస్ట్‌కి టేస్ట్ ఉన్నాయి. సాఫ్ట్‌నెస్‌కి సాఫ్ట్‌నెస్ అండ్ క్రిస్పీకి క్రిస్పీ అనమాట. అసలు ఈ పల్లి చట్నీతో తింటుంటే యమ్మ టేస్టీగా అనిపించింది. నిజంగా చాలా రోజుల తర్వాత మంచి బ్రేక్‌ఫాస్ట్ చేశామన్న ఫీలింగ్ వచ్చిందనమాట. దీనికి కాంబినేషన్ కాఫీ చేసుకోకపోతే ఎలాగా? ఇంక నేనైతే మొత్తం అన్నీ కూడా డిష్ ఔట్ చేసేసుకునేసి ఇంకెప్పటికప్పుడు ఈ యుటెన్సిల్స్ వాష్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సొస్తది. అందుకోసమే ఇంక చూసారు గదా! ఆల్మోస్ట్ సింక్ అంతా గూడా నిండిపోయి ఉన్నాయి. అండ్ నాకు డిష్ వాషర్ తీసుకోవచ్చు కదా! అని చెప్పేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ తీసుకోవచ్చు. చెప్పాను కదా! నేనైతే హౌస్ షిఫ్టింగ్ చేసుకోవాల్సొస్తది ట్రాన్స్‌ఫర్స్ రీత్యా అని చెప్పేసి. అందుకోసమే ఏమీ తీసుకోదలుచుకోలేదనమాట. ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుందాం ప్రస్తుతానికి. ఈరోజు మీతో నా డంప్ యార్డ్ అంతా కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వార్డ్‌రోబ్‌లో ఉందనమాట. అదిగోండి ఇదే అనమాట నా డంప్ యార్డ్ మొత్తం కూడా. ఏమున్నా ఇందులో కూరేస్తాం అనమాట ఇలాగ. అసలు వేసుకునే డ్రెసెస్, నైటీస్, కొన్నైతే శారీస్, హ్యాండ్ బ్యాగ్స్ బాబోయ్! మామూలుగా వేసేయలేదు ఇలాగ. అన్ని వార్డ్‌రోబ్స్‌లో ఇలానే ప్లేస్ చేసుకున్నారా సుష్మా అని చెప్పేసి మీరు అడక్కండి. అలా ఏం లేదు. ఇక్కడ మాత్రమే ఈ మెస్ అంతా కూడా ఉంటదనమాట. ఎందుకంటే వాష్ చేసిన క్లాత్స్ అన్నీ కూడా ఐరన్ చేయకుండా ఉండేవి ఇందులోనే పెట్టేస్తూ ఉంటాము. బీరువా అంతా కూడా చక్కగా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గానే ఉంది. అండ్ అలాగే నా బెడ్‌రూమ్‌లో ఉన్న వార్డ్‌రోబ్ అంతా కూడా నీట్‌గానే ఉంది. బట్ ఇక్కడ మాత్రమే ఇలా ఉంటదనమాట. అండ్ ఇవన్నీ కూడా చక్కగా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇవాళ ఈ పని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాననమాట. ఇవి చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను. అలానే గడిచిపోతుంది. బట్ ఇవాళైతే అసలు వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. చూస్తున్నారు కదా! ఎన్ని బట్టలున్నాయో మొత్తం అసలు కొన్నైతే అసలు పట్టని ఉన్నాయన్నమాట. వాటన్నిటిని నీట్‌గా ఒక ఆర్గనైజర్‌లో ప్లేస్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము. పట్టేవి వేసుకునేవన్నీ కూడా సెపరేట్‌గా పెట్టుకుందాం అనుకుంటున్నా. నేనేవి కూడా ఐరన్ చేయించి ఆర్గనైజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే నా దగ్గర గార్మెంట్ స్టీమర్ ఉంది గదా! వేసుకునేటప్పుడు జస్ట్ అలాగా 5 మినిట్స్‌లోనే మనం చేసేసుకునేసి వేర్ చేసుకోవచ్చనమాట ప్రతీది కూడా. వీటికి మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేయటం ఎందుకు, బయట ఐరన్‌కి ఇవ్వటం ఎందుకు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు వేసుకోనివే ఉన్నాయి. వేసుకునేవి అప్పటికప్పుడు అలా ఐరన్ చేసేసుకోవచ్చనమాట. అండ్ చాలా వరకు ఏంటంటే నేను రీసెంట్ టైమ్స్‌లో తీసుకున్న కుర్తీ సెట్స్ తప్ప ముందు తీసుకున్నవి ఏవి కూడా పట్టట్లేదు నాకు. చాలా లావు అయిపోయాను గదా! అప్పటికి ఇప్పటికి చూద్దాం సూన్ అన్నీ కూడా వేద్దామని అయితే గట్టిగా అనుకుంటున్నాను. అన్నీ వేస్తాను కూడా. చూద్దాం ఏమవుతదో. కానీ ఒక విషయం అయితే చెప్పాలి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు లావు తగ్గడం అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్తాను. ఎందుకంటే అందరూ సామాన్యంగా థైరాయిడ్ లేకుండా ఉన్న వాళ్ళు తగ్గేది చాలా ఈజీగా ఉంటది. ఏదో జిమ్ చేసో, సింపుల్ వాక్ చేసో వాళ్ళు ఈజీగా తగ్గిపోతూ ఉంటారు. సింపుల్ డైట్ మెయింటైన్ చేసైనా సరే. బట్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు డైట్ అండ్ ఎక్సర్‌సైజెస్ ఎన్ని చేసినా కూడా వాళ్ళకున్న మెటబాలిక్ రేట్‌కి చాలా చాలా టఫెస్ట్ జాబ్. అది నాలాగా థైరాయిడ్‌తో సఫర్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే నాకు థైరాయిడ్ లేనప్పుడు చాలా ఫాస్ట్‌గా తగ్గిపోయాను. నేను కూడా అప్పట్లో డైట్ చేసి అసలు చాలా చాలా ఫాస్ట్‌గా తగ్గిపోయి ఉన్నా. బట్ ఇప్పుడైతే మాత్రం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు. ఇట్స్ రియల్లీ నాట్ అట్ ఆల్ ఈజీ అండి నిజంగా. ఎందుకంటే థైరాయిడ్ రాకపోతే బావుంటది గానీ థైరాయిడ్ వచ్చింది అంటే సగం లైఫ్ పోయినట్టే అంటారు. బట్ తప్పదు అన్నిటిని కూడా మేనేజ్
చేసుకుంటూ మనము చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ కూడా తగ్గొచ్చు. అది సూన్ నేను అన్నీ కూడా చెప్తాను మీకు. బట్ ఇప్పుడైతే అండ్ ఇక్కడొచ్చేసి చిన్నపాటి నా హ్యాండ్ బ్యాగ్ హాల్ అయితే షేర్ చేస్తున్నాననమాట. చూస్తున్నారు కదా! అలెన్సోలీ నుంచి ఈ చిన్న స్లింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది గివ్ అవేకి ఇచ్చాను కదా! అది నేను కూడా ఒకటి తీసుకున్నాననమాట. ఆ బ్యాగ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లావీ బ్రాండ్ నుంచి ఇది కూడా రీసెంట్ పర్చేసే అనమాట. క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బావుంటది. అండ్ చూడటానికి కూడా చాలా బావుంది. నా దగ్గర బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ లేక ఇది తీసుకోవాల్సొచ్చింది. అంతే చాలా వరకు వైటే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది మా వారు గిఫ్ట్ చేశారు యానివర్సరీకి. మిరాజియో స్లింగ్ బ్యాగ్ అనమాట. క్రాస్ బాడీ బ్యాగ్. కొంచెం కొంత ఎక్స్‌పెన్సివ్ గానే ఉంటది. చాలా 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 క్యూట్‌గా ఉంది కదా! మిరాజియో నుంచి హ్యాండ్ బ్యాగ్స్ చాలా బావుంటాయి. ఇదైతే బాను అరకు నుంచి తీసుకొచ్చాడనమాట. నా కోసం గిఫ్ట్ చేశాడు. అండ్ బాను ఫ్రెండ్ కూడా ఇది ఇచ్చాడనమాట. జూట్ హ్యాండ్ బ్యాగ్. అరకు ట్రిప్ వేశాడనమాట. బాను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ప్రణయ్ దగ్గరికి వెళ్ళాడు. ప్రణయ్ నాకు గిఫ్ట్ చేసిన బ్యాగ్ అనమాట ఇది. పిల్లలు ప్రేమతో మనసు పెట్టి తీసిచ్చింది ఏదైనా కూడా చాలా ప్రీషియస్ కదా! అండ్ ఇదొచ్చేసి సేమ్ యానివర్సరీకి మా వారు గిఫ్ట్ చేశారనమాట. ఇదైతే రూపాలి అనంతపూర్‌లో తీసుకున్నారు మా వారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ మిరాజియో నుంచి అనమాట. ఇది అనదర్ యానివర్సరీకి గిఫ్ట్ చేసిన బ్యాగ్. ఇది కూడా చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. బట్ సూపర్ క్లాసీగా ఉంటది. నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది మనం జస్ట్ అలా హ్యాండీగా కూడా తీసుకోవచ్చు. లేదంటే స్లింగ్ కూడా ఇచ్చారనమాట. క్రాస్ బాడీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మినీ వెస్ట్ నుంచి హ్యాండ్ బ్యాగ్. ఈ వైట్ హ్యాండ్ బ్యాగ్ నా మోస్ట్ ఫేవరెట్. బట్ కొంచెం స్పేషియస్‌గా ఉంటది. ట్రావెలింగ్‌కి మాత్రం ది బెస్ట్ అనమాట. ఇందులో ల్యాప్‌టాప్ కూడా ప్లేస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను నేను. నెక్స్ట్ అయితే ఇది లెదర్ స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇది కూడా అనంతపూర్‌లోనే తీసుకున్నా. చాలా బావుంటది క్వాలిటీ. ఇది లావీ నుంచి అసలు ఈ బ్యాగ్ అసలు వేసుకోయిందే లేదు. తీసుకున్నా అంతే అనమాట. ఇక కొన్నైతే లోకల్ స్టోర్‌లోనే తీసుకున్నవి. కొన్నైతే అమెజాన్‌లో చాలా తక్కువ కాస్ట్‌కి తీసుకున్నవి ఉన్నాయి. అవి ఎవరికైనా ఇచ్చేస్తాను. యూజ్ చేయట్లేదు కూడా నేను. అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసుకునేసి ఇందులో ఇలా ప్లేస్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం అంతా స్పేస్ ఫ్రీ అండ్ చాలా ఆర్గనైజ్డ్‌గా అనిపిస్తున్నాయి అన్నీ కూడా. ఇంకా నేను చాలా హ్యాండ్ బ్యాగ్స్ డొనేట్ చేసేసానులేండి. నా దగ్గర ఉన్న ప్రస్తుతం హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇవే అనమాట. జస్ట్ నైటీస్, కుర్తీస్ మాత్రం ఇలా ప్లేస్ చేసేసుకున్నాను. హమ్మయ్య! ఫైనల్లీ ఇప్పుడైతే చూడటానికి చాలా బావుంది గదా! ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. వచ్చేసాను అగైన్ కిచెన్‌లోకి. ఇవాళ చేస్తున్నాను పొట్లకాయ కర్రీ చేస్తున్నాను. మంచిగా పాలేసి చేస్తున్నాను. చాలా 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 టేస్టీగా ఉంటది. మీరు డెఫినెట్‌లీ ట్రై చేయాల్సిందే. అండ్ దీనికి బెస్ట్ కాంబో ఏంటో తెలుసా? మంచింగ్‌కి ఈ పకోడీ అనమాట. నేను మంచిగా ఆనియన్ పకోడీ అయితే వేశాను. చాలా చాలా బావుంటది. ఈ కాంబో ఎవరైనా టేస్ట్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి నాకు. ఇలా అన్నం, పొట్లకాయ కూర, ఆ తర్వాత పకోడీ అనమాట. చాలా బావుంటది. నిజంగా ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయాల్సిందే మీరు. మేమైతే ఎప్పుడు చేసినా కూడా ఈ ఆనియన్ పకోడీ అయితే చేసేసుకునేసి తింటాం అనమాట. ఇందులోకి చాలా బావుంటది కాబట్టి. పొట్లకాయ కానీ, బీరకాయ కానీ, సొరకాయ కానీ వాటరీ వెజిటబుల్స్‌లో పాలు యాడ్ చేస్తేనే చాలా బావుంటది. కమ్మ కమ్మగా ఉంటదనమాట కర్రీస్. నాకు పర్సనల్లీ పొట్లకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్‌గా దొరకదు ఏమంటే మాకు. మెయిన్ ఈ కర్రీ మనం పచ్చిమిర్చి వేస్తేనే చాలా బావుంటది. ఎండు కారం కన్నా పచ్చిమిర్చి యాడ్ చేస్తే బావుంటది. దానికోసం పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం అంత ఎండు కొబ్బరి, వాటర్ ఏసుకునేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇంకిక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకునేసి పోపు దినుసులు కొంచెమంత శనగపప్పు ఎక్కువ వేస్తేనే బావుంటదనమాట. శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకునేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసేసుకునేసి కొంచెం అంత సాల్ట్, పసుపు వేసేసుకునేసి బాగా కలుపుకొని సిమ్‌లోనే మగ్గించుకోవాలి.
ఒక 50% పొట్లకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకునేసి బాగా కలుపుకోవాలనమాట. ఒక 2 మినిట్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అంతా ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం అంత వాటరు అండ్ అలాగే మిల్క్ యాడ్ చేసేసుకుంటున్నాను. కర్రీ కన్సిస్టెన్సీని బట్టి మనము చిక్కటి పాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా కాగుతున్న పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే విరిగిపోతాయి. ఇక పాలు యాడ్ చేసిన తర్వాత సిమ్‌లోనే 5-10 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అనమాట. చాలా 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 కమ్మగా ఉంటది. మీరు డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇక్కడైతే ఆనియన్ పకోడా కోసం శనగపిండి తీసుకున్నాను. సాల్ట్, కొంచెమంత కారం, జీరా పౌడర్ కొంచెం వేస్తున్నాను. చిటికెడంత సోడా పౌడరు, వాముని ఇలా చేత్తోనే క్రష్ చేసుకునేసి వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతది. ఇక వీటన్నిటిని చక్కగా ఇలా చేత్తోనే మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేస్తున్నాను. ఇక్కడ కొంచెం మీరు పొడవుగా అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్. కొంచెమంత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. వీటన్నిటిని బాగా మన చేత్తోనే బాగా కలుపుకోవాలనమాట. ఎంత బాగా కలుపుతామో అంత బాగొస్తాయి పకోడీలు. ఊరికే జస్ట్ మనం వాటర్ యాడ్ చేసేసుకునేసి కలిపి పక్కన పెట్టేసి వేసుకోవటం ఇలా కాదు. అస్సలు కాదు. కొంచెం టైం తీసుకొనైనా పర్లేదు కానీ బాగా కలపాలి. ఎంత కలుపుతామో అంత బాగొస్తాయన్నమాట. ఇక నేనైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకునే అంత ఆయిల్ వేసేస్తున్నాను. వీటికి మెయిన్ మీరు పల్లి ఆయిల్ కాకుండా నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తేనే టేస్ట్ బావుంటది. ఆయిల్ ఎప్పుడు కూడా ఇలా మీడియం హీట్‌లో ఉంటేనే బావుంటది. లేదు సలసల కాగుతున్న ఆయిల్‌లో వేసామంటే పైన మాత్రం వేగుతాయి. లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తాయన్నమాట. నేనైతే ఆయిల్ ఇలా మీడియం హీట్ వచ్చిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకునేసి మొత్తం డ్రాపింగ్స్ అంతా వేసేస్తానన్నమాట. పకోడీలు వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకునేసి చక్కగా వేపుకుంటున్నాను. అసలు ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టను. ఇలా చక్కగా మంచిగా కలుపుకుంటూ వేపేసుకుంటే సరిపోతది. డబుల్ డీప్ ఫ్రై అయితే అస్సలు అవసరం లేదు. ఇలా వేపుకుంటే సరిపోతుంది. మంచిగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయన్నమాట నిజంగా. వాటిలో ఈ చిన్న చిన్న టిప్స్ ఎందుకుంటాయా అనుకుంటాం కానీ ఈ టిప్స్‌తోనే చాలా వరకు రెసిపీస్ అన్నీ కూడా వేరేలాగా టర్న్ అయిపోతాయి. అందరూ చేస్తారు కదా సేమ్ అనుకోవచ్చు కానీ ఈ టిప్స్ ఫాలో చేస్తే మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చినప్పుడు అనిపిస్తదనమాట. అబ్బో! వాళ్ళైతే ఎంత బా చేస్తారో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం చూడండి. ఇవే అనమాట ఆ టిప్స్ అన్నీ కూడా. చూస్తున్నారు గదా! అసలెంత బావున్నాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే. ఆ రోజు ఎంత బాగా కుదిరాయంటే నిజంగా చాలా చాలా బావున్నాయి. అండ్ మీరు కూడా అంతే ఏదైనా సరే అప్పటికప్పుడు చేసుకోవటానికి చాలా బావుంటది. అండ్ ఆల్సో ఈ కాంబినేషన్ మీరు డెఫినిట్‌గా ట్రై చేసి ఎలా అనిపించిందనేది మాత్రం నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ కాంబినేషన్. రండి భోంచేద్దాం. ఇక మా లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఈ గార్డెనింగ్ పనైతే పెట్టేసుకున్నాం అనమాట. ఏంటంటే మొక్కలన్నిట్లోనూ మేము ఆల్రెడీ మట్టి కూడా కొన్నాం అనమాట. 150 రూపీస్‌కి ఒక 35 కిలోస్ అంత వస్తది అని చెప్పేసి అన్నారు. సో, వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మట్టి అంతా కూడా ఇలా ప్లాంటర్స్ కూడా కొత్తగా తీసుకొచ్చాము. వీటిలోకి ఫిల్ చేసేసుకుంటున్నాం అనమాట. అండ్ టుడే షౌట్ ఔట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వానమ్మ వ్లాగ్స్, శ్రీజ, దుబ్బగీత, హారిక, ఆదిత్య వైష్ణవ్, వీరప్పల్లి తనూజ, లక్ష్మీప్రియ, గోర్లి కవిత గ్రేస్, ప్రీతి భరత్, మోహినీలత, వైశాలి, మౌనిక మౌను, ద్రాద, సునీత, షెనాలి, కళ, డాన్స్ విత్ దీక్షు, శిరీష సిరి, నాగప్రణిత, దివ్య సింపుల్ వ్లాగ్స్, అరుణ గోగినేని, ఇండియన్ మామ్ ఆస్ట్రా, కర్ణాటి షణ్ముఖి, ఐశ్వర్య తరిగొప్పుల, శ్రీ లక్ష్మీ గడియారం, విజయ్ ప్రిన్స్, మై కిచెన్ టూర్, అనితా నాయుడు, అయాన్ ఖాన్, తోట శ్రీదేవి, వసంతపత్తి, మోటార్ ముగుల్, లావణ్య, గీత, శిరీష రెడ్డి, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చేసిన బెడ్రూమ్ మేక్ ఓవర్ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. చాలా చాలా గ్లాడ్‌గా ఫీల్ అయ్యాను నేనైతే. ఈ లవ్ అండ్ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, అదనమాట ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. హై పాయింట్స్ ఇస్తారని అయితే అనుకుంటూ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ సూన్.